ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని శ్రీ శివకేశవ ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమం. పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందిన భక్తులు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నగరంలో భక్తులతో కిటకిట్లాడిన శివాలయాలు. హరహర మహాదేవ శంభో శంకర నినాదాలతో మారుమోగిన శైవ క్షేత్రాలు. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్టుకు 25,000 రూపాయలు విలువ చేసే వంట సామగ్రిని అందించిన దాసరి ప్రశాంతి. విజయవాడలో వసంతం 2025 చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. ఎగ్జిబిషన్లో స్టాల్స్ ను పరిశీలించిన మంత్రి. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని సత్యనారాయణపురంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ శివకేశవ ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందారు. సత్యనారాయణ స్వామివారిని దర్శించుకుని ప్రార్థిస్తే సకల శుభాలు కలుగుతాయని శ్రీ శివకేశవ ఆలయ చైర్మన్ స్వామి చరణ్ తెలిపారు. సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్స్ సమీపంలోని శ్రీ శివకేశవ ఆలయంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు దంపతులు ఈ వ్రత కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు గావించారు. ఈ సందర్భంగా శివకేశవ ఆలయ నిర్వాహకులు స్వామి చరణ్ సూర్యనారాయణ మూర్తి, మందిరం ప్రధాన అర్చకులు వరదరాజ స్వామి మాట్లాడారు. కార్తీక పౌర్ణమి భరణి నక్షత్రం రోజున శివకేశవుల్ని ప్రార్థిస్తే సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ శివకేశవ ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామివారి వ్రత కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా మన ఆలయంలో సామూహిక సత్యవ్రతాలు నిర్వహించడం జరుగుతున్నది. ఇది ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం అనేటువంటిది 36 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్నది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏంటంటే ఏసీ హాల్లో అందరికీ టేబుల్ కుర్చీలు వేసి చక్కగా వాళ్ళకి హాయిగా కూర్చొని చేసుకునే విధంగా ఈ యొక్క అవకాశం కల్పించడం జరిగింది. ముఖ్యంగా మరి ఈ పర్వదినంలో ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసంలో విధిగా దేవాలయాన్ని విజిట్ చేయటం, దేవాలయంలో ఉన్నటువంటి దేవతామూర్తులను కొలవటం, దానాలు ఎన్ని దానాలు చేసినా కానీ పుణ్యమే. ఏ వస్తువు దానం చేసినా ఈ కార్తీక మాసంలో అది సకల దేవతామూర్తుల యొక్క ఆశీర్వాదాలు పొందినట్లవుతుంది. ముఖ్యంగా గోవుమాతను పూజించటం, గోవులను సంరక్షించటం, సకల దేవతామూర్తుల యొక్క దీన్ని మనం సంపాదించుకున్నట్టు అవుతుంది. దేవతామూర్తులు ఎల్లరూ కూడా గోమాత చుట్టూ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ గోవుని సంరక్షించి ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన భక్తులందరికీ కూడా ఈరోజు ఈ సత్యనారాయణ స్వామివారి వ్రతంలో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలానే మాకు ఎక్కువగా పాటుపడింది ఇందాక చూపించారు భీమార్జునరావు గారి ఫ్యామిలీ. వారి ఫ్యామిలీ ఉండటం వల్ల మా ఆదాయాన్ని చాలా అభివృద్ధి చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి వారి ఫ్యామిలీని కూడా మీరు అందరూ ఆశీర్వదించండి. ప్రతిరోజు మా సార్ చెప్పినట్టు ప్రతిరోజు మా గుడికి వచ్చి మీరందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి ఈ మాసం కార్తీక మాసాన్ని మీరందరూ కూడా పునీతులు కావాల్సిందిగా కోరుతున్నాం. భక్తులందరికీ కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భక్తులారా, పౌర్ణమి చాలా విశేషం. కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి నాడు భరణి నక్షత్రంలో ఉద్భవించున్నది. ఈరోజు భరణి నక్షత్రం. ఈ పౌర్ణమి నాడు శివకేశవులిద్దరినీ కూడా పూజించి సేవించుకొని తరించుకుంటే ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి సత్యనారాయణ స్వామివారికి అనుగ్రహం భక్తులకి కలిగి సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో మీరు మీ కుటుంబ సభ్యులు వదిలుతారు. అదే మాదిరిగా ఈ మన దేవస్థానంలో విశేషంగా వార్షికంగా ఈ రమా సమేత వీర వెంకట సత్యనారాయణ సంవత్సరాలు 36 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా చక్కగా భక్తులందరూ హాజరయ్యి తమ యొక్క వ్రతంలో పాల్గొని
వారి వారి కోరికలు తీర్చుకుంటూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారు. సత్య దేవ నమో నమః. ఈ సత్యనారాయణ స్వామివారిని పూజిస్తే నమో నారాయణాయ శ్రీమన్నారాయణమూర్తిని పూజించిన భాగ్యం కలిగి మీరు కోరుకున్న కోరికలు నెరవేరి మీ అభీష్టాలన్నీ తీరి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. నా పేరు శృంగారం వరదరాజస్వామి. నేను ఈ ఆలయ ప్రధాన అర్చకులుగా 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. శుభం భూయాత్, శుభమస్తు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నగరంలోని శివాలయాలు భక్తులతో కిటకిట్లాడాయి. హరహర మహాదేవ శంభో శంకర నినాదాలతో శైవ క్షేత్రాలు మారుమోగాయి. కార్తీక దీపాలను వెలిగించి పరమశివునికి ప్రత్యేక పూజాభిషేకాలు గావించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నగరంలోని వాంటౌన్, పాత శివాలయం, ముత్యాలంపాడు శివాలయం, గవర్నపేట శివాలయం భక్తులతో కిటకిట్లాడాయి. వేకోజామునే భావన కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అనంతరం శివాలయాల్లో స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక దీపాల్ని వెలిగించి ఆ పరమశివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు గావించారు. కార్తీక పౌర్ణమి నాడు పరమశివుని దర్శించి ప్రార్థిస్తే సకల శుభాలు కలుగుతాయని, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు తెలిపారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బంది తలెత్తకుండా అన్ని శివాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. శ్రీ సిద్ధేశ్వరి పీఠ పరిపాలిత కుర్తాళం శంకరాచార్య జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీయ మహాస్వామివారిక దివ్య ఆశీస్సులతో ముత్యాలంపాడులో వెలిసిన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక పూర్ణిమ సందర్భంగా ఉదయం నుంచి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని అభిషేకించుకున్నారు. ఈరోజు ఉదయం సకల దేవతా స్వరూపమైన గోమాత పూజ, తదుపరి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, అక్కడి నుంచి రోజంతా కూడా విశేషమైన అభిషేకాలు జరుగుతాయి. ఈరోజు మధ్యాహ్నం విశేషంగా 1,00,000 బిల్వదళములతో అర్చన జరుగుతుంది. త్రిశక్తి సైతంగా త్రిమూర్తి దేవతలు మారేడు దళంలో నివసించి ఉంటారు. మారేడు దళాన్ని చూసినా పుణ్యమే, మారేడు దళాన్ని స్పృశించిన పుణ్యమే, మారేడు దళాన్ని అర్చన చేసిన పుణ్యమే. మారేడు దళం ఒకసారి చెట్టు నుంచి కోచిన తర్వాత 3 మాసాల వరకు అర్చనకు పనికొస్తుంది. అటువంటి పుష్పం ఏది ఒకరోజే పనిచేస్తుంది. అదే తులసి ఆకైతే 3 రోజులు పనిచేస్తుంది. విశేషమైన మారేడు దళంతో అర్చన చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. అటువంటి 1,00,000 బిల్వార్చన ఈరోజు మధ్యాహ్నం దేవస్థానంలో జరుగుతోంది. సాయంత్రం జ్వాలాతోరణ కార్యక్రమం ఉంది. భక్తులందరూ తప్పనిసరిగా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని పరమశివుడి అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో జీవించరుగాక. ఓం నమ శివాయ. హరహర మహాదేవ. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఖాజీగా సయ్యద్ షాబాజీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మేరకు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా నియామక పత్రాన్ని షాబాజీ అందుకున్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముస్లింలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో సెంట్రల్ నియోజకవర్గ ఖాజీగా నియమితులైన సయ్యద్ షాబాజీని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో పాటు ముస్లిం ప్రముఖులు షాబాజీని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా షాబాజీకి నియామక పత్రాన్ని అందించి అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడారు. సెంట్రల్ నియోజకవర్గం ఖాజీగా షాబాజీ ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీలకు పూర్వ వైభవం వచ్చిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. మక్కా వెళ్లే ప్రతి ముస్లిం సోదరులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఖర్చులతో మక్కాకు పంపిస్తున్నట్లు వివరించారు. మసీదుల ఆధునీకరణకు ప్రభుత్వం 25,000 రూపాయల సహాయం అందిస్తోందని, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు కూడా ఇస్తూ మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళా మైనార్టీ వర్గాలకి, ముఖ్యంగా మా ముస్లిము సోదరులకి పూర్వ వైభోగం వచ్చింది. ఈరోజు మైనార్టీల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా కట్టుబడి ఉంది. ఇమాములకి, మౌజన్లకి జీతాలు పెట్టింది తెలుగుదేశం హయాంలో. ఇవాళ జీతాలు ఇస్తూ ఉన్నాం. అట్లాగే రంజాన్కి మసీద్ రిపేర్లకి 25,000 రూపాయలు రంగులు వేసుకోవడానికి రిపేర్లకి డబ్బులు ఇస్తూ ఉన్నాం. అట్లాగే మైనార్టీ కార్పొరేషన్ ద్వారా తప్పనిసరిగా మైనార్టీలో ఉన్నటువంటి పేద వర్గాలు సబ్సిడీ రుణాలు కూడా ఖచ్చితంగా చేస్తాం. అలాగే మైనార్టీ పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికి వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేస్తాం. మక్కా యాత్ర, ముస్లింలుగా పుట్టినోళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చనిపోయే లోపు జీవితకాల కోరిక అనేది మక్కా యాత్ర, అల్లా దగ్గరికి. ఖచ్చితంగా దాన్ని మళ్ళా పెద్ద ఎత్తున మక్కా వెళ్ళే మైనార్టీ పెద్దలందరికీ కూడా అన్ని రకాలుగా అవకాశాలు కల్పించాం. తప్పనిసరిగా ఎంతమంది అయితే అర్హులు ఉన్నారో అక్కడ ఇచ్చినటువంటి అనుమతుల ప్రకారం అంతమందిని
ప్రభుత్వ ఖర్చులతోనే. నమస్కారం అండి. యావత్ ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల ముస్లిం సోదరులకి, హిందూ సోదరులకి, క్రిస్టియన్ సోదరులందరికీ మా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ముస్తఫా ఆమ్ ఈద్గా అసోసియేషన్ తరపు నుంచి ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వం మన టీడీపీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ముస్తఫా మసీద్ ఆమ్ ఈద్గా అసోసియేషన్లో మన ముఫ్తీ అబ్దుల్లా గారికి ఆయన ఎంతో కన్నుల పండగగా ఎంతో గర్వంగా ఇవాళ ఆయనకి ఖాజీ పోస్టు మరియు ఖాజీ పోస్టు గజెటెడ్ ఆఫీసర్ పోస్టు ఇచ్చారు. మా ముస్తఫా ఆమ్ ఈద్గా అసోసియేషన్ अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। तमाम शहर विजयवाड़ा सेंट्रल कॉन्स्टिट्यूंसी को आज जो है बोंडा उमा एमएलए साहब की जानिब से मुझे सदर खाजी बनाया गया है, जिसकी वजह से आज जो है एमएलए साहब के पास मुलाकात हुई तो उन्होंने पूरे मुसलमानों के हक़ में हमेशा मुसलमानों का साथ देने का उन्होंने वादा किया है। इंशाअल्लाह ताला हम लोग जो है चाहे कोई भी हुकूमत हो, मुसलमानों के ताल्लुक़ से मुसलमानों के मामलात में हम बढ़ चढ़ कर हिस्सा लेकर उन्हें जो है ख़ुबलाने की कोशिश करेंगे। बात यह है कि आज जो है जो खाजी बनाया गया है तो जिसकी वजह से కార్తీక పౌర్ణమి సందర్భంగా పెదపూడి వెంకట్రావు ఆధ్వర్యంలో 1 టౌన్ రథం సెంటర్లో పేదలకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ సరిత విచ్చేసి పేదలకు అన్నదానం చేశారు. డొక్కా సీతమ్మ ఆశయాలతో వెంకట్రావు ప్రతి నెల పేదలకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమని ఆమె ప్రశంసించారు. 1 టౌన్ రథం సెంటర్లో పెదపూడి వెంకట్రావు ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ ఆశయాల్లో భాగంగా ప్రతి నెల పౌర్ణమి నాడు పేదలకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ సరిత విచ్చేసి పెదపూడి వెంకట్రావు చేస్తున్న సేవ కార్యక్రమాన్ని ప్రశంసించారు. అనంతరం పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెదపూడి వెంకట్రావు ప్రతి నెల పౌర్ణమి నాడు పేదలకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. మన పెదపూడి వెంకట్రావు గారు ప్రతి పౌర్ణమికి ఇక్కడ అన్నదానం చేస్తూ ఉండడం చాలా చెప్పుకోదగ్గ విషయం. చాలా మంది పేదలకి అన్నార్తిని తీరుస్తున్నాడు ఆయన. ఇవాళ కార్తీక పౌర్ణమి శ్రీశైలం మల్లన్న దయ వల్ల మాకు ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించాడు వెంకట్రావు గారు. దానికోసమే మేము వచ్చి ఇక్కడ చేస్తున్నాము. ఇట్లానే ఈ అన్నదాన మహిమ శ్రీశైలం మల్లన్న ఆశీర్వాదాలు ఆయనకు వెంకట్రావుకు ఉండి ఇంకా కలకాలం ఆయన అన్నదానం చేస్తూ, అసలు యాక్చువల్గా మేడం చెప్పినట్టుగా అన్నదానం కాసుపడేవాళ్ళు లేకుండా ఉంటే మంచిది, లేక ఉన్న వాళ్ళకి అన్నదానం చేయడంలో వెంకట్రావు గారు ఇంకా బాగా కృషి చేసి సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అన్నదానం నిన్న అంటూ ఉండదు, మనకందరికీ తెలిసిందే. ప్రతి పౌర్ణమి నాడు పెదపూడి వెంకట్రావు గారు, శంఖానాదం వెంకట్రావు గారు అంటారు, డొక్కా సీతమ్మ గారి ఆశయాలతోటి అన్నదానం చేస్తూ రావడం ఆయనకి ఆనవాయితీ. అలాంటిది ఇప్పుడు కార్తీక మాసం, అందున కార్తీక పౌర్ణమి నాడు వారు చేసేటటువంటి అన్నదాన కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఇక్కడికి ఆహ్వానించినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. పెదపూడి వెంకట్రావు గారికి ఆ భగవంతుడు మంచి దీవెనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కార్తీక పౌర్ణమి నాడు వారు చేసేటటువంటి ఈ అన్నదాన మహోత్సవం వారికి దీవెనలుగా, వారి కుటుంబానికి దీవెనలుగా ఉండడమే కాకుండా ఇంకో ఎంతో మందికి ఇట్లాంటి అన్నదానాలు చేయాలి, కానీ అన్నదానం చేయవలసినటువంటి అవసరం కూడా రాకూడనటువంటి సమాజం కూడా తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. ప్రతి ఒక్కరికి కార్తీక మాసం శుభాకాంక్షలు. ప్రతి నెల ప్రతి పౌర్ణమికి విజయేశ్వర స్వామి అన్న సంతర్పణ అన్న పేరు పెట్టుకున్నాం. డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర రథం సెంటర్లో ప్రతి నెల ప్రతి పౌర్ణమి కూడా చేస్తుంటాం. ఇది చేయడానికి కారణం ఏంటంటే అది నాది నేనంటూ ఏం లేదు, ప్రతి ఒక్కరు దాతలు సపోర్టుతోని ఈ అన్న సంతర్పణ చేస్తున్నాం. ఈరోజు మేడం గారు, సునీత మేడం గారు, డిఎస్పి సునీత మేడం గారు కూడా వచ్చి మాకు ఈ అన్న సందర్భానికి పరిపూర్ణంగా సపోర్ట్ చేశారు. అలాగే శ్రీశైలం బోర్డు నెంబర్ రమణ గారు కూడా వచ్చారు, పరిపూర్ణంగా మాకు
సపోర్ట్ చేశారు. అలాగే కాటంరాజు గుడి గంగరాజు గారు చైర్మన్ గారు వచ్చారు, పరిపూర్ణంగా సపోర్ట్ చేశారు మాకు. అలాగే మన అమ్మవారి గుడి బోర్డు నెంబరు, అలాగే మన కార్పొరేటర్ గారు ఉమ్మడి సంటి గారు, ప్రతి ఒక్కరు వచ్చి ఈ అన్న సందర్భంలో భాగస్వామిని పంచుకొని నాది నేనంటూ ఇక్కడ ఏమీ లేదు, ఇంతమంది సపోర్ట్ చేసి ఈ అన్న సందర్భానికి సహకరించబట్టే ఇంత గొప్పగా జరుగుతుంది. నేను అంటూ నన్ను ఒక అమ్మవారు ఒక వాహనంలాగా నియమించింది. ఇక ముందు విజయవాడ ఎంజీ రోడ్లోని శ్రీ శేషసాయి కళ్యాణ వేదికలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వసంతం 2025 చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ను మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వసంతం 2025 పేరుతో 2 రోజుల వార్షిక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత చేతి వృత్తుల కార్మికులు తయారు చేసిన వివిధ ఉత్పత్తుల్ని 70కి పైగా స్టాల్స్లో ఏర్పాటు చేశారు. ఆయా స్టాల్స్ను మంత్రి పరిశీలించారు, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రకృతి సహజ సిద్ధంగా రంగులతో తయారు చేసినటువంటి కొత్తూరు వసంతవర్ణ నూతన చేనేత బ్రాండ్ను మంత్రి ఆవిష్కరించారు. సెల్ఫ్ డిఫెన్స్ మరియు శక్తి యాప్ ఉపయోగాలపై ఎన్టీఆర్ జిల్లా పోలీసులు శక్తి టీం బృందాలు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. శక్తి యాప్ ఆవశ్యకత గురించి శక్తి టీం బృందాలు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాయి. సెల్ఫ్ డిఫెన్స్ మరియు శక్తి యాప్ ఉపయోగాలపై ఎన్టీఆర్ జిల్లా పోలీసులు శక్తి టీం బృందాలు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. మహిళలు బాలికల యొక్క రక్షణ కొరకు కల్పించబడుతున్న మహిళా చట్టాల గురించి మహిళలకు విద్యార్థులకు శక్తి యాప్ అత్యవసర సేవలు సైబర్ మోసాల నివేదికల కోసం నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు అడ్మిన్ డీసీపీ కేజీవి సరిత మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ దైవప్రసాద్ పర్యవేక్షణలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శక్తి టీం బృందాలు నగరంలోని వివిధ ప్రదేశాల్లో మహిళలకు స్కూల్స్ కళాశాలల్లో బాలికలకు వారి రక్షణకు కల్పించబడ్డ మహిళా చట్టాల గురించి శక్తి యాప్ వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించడం జరుగుతుంది. ఈ పీరియడ్స్లో ఇంకా టచ్ చేసుకుని మెయింటైన్ చేసుకుని హుషారుగా ఉన్నారంటే 100% నేను గవర్నమెంట్ స్కూల్లో చదివి స్పోర్ట్స్ ఆడబట్టే అని నేను ధైర్యం తెచ్చాను. చాలా ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఈరోజు నా బాబు నలుగురు ఉన్నాడు, కాబట్టి ఎవరు చిన్న ఫ్యామిలీ 3 సార్లు వచ్చినారు. రైల్వే వచ్చింది, స్పోర్ట్స్ కావాలి, రైల్వే వచ్చింది, కార్పొరేషన్లో వచ్చింది, పోలీస్ వచ్చింది. పోలీస్ అంటే ఇంకా సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అలాగే శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి సమేత శ్రీ ధరణి దుర్గమ్మ తల్లి దేవాలయానికి శంకుస్థాపన కార్యక్రమం సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఘనంగా నిర్వహించారు. ఈ దేవాలయ నిర్మాణం ద్వారా సామాజిక ఐక్యత కూడా పెంపొందుతోందని బోండా ఉమా తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 61వ డివిజన్ పరిధిలో ఉన్న శాంతినగర్ ప్రాంతంలో దేవి ఉపాసకురాలు అయిన నవ్య భవానీ సుమా భవానీల పర్యవేక్షణలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి సమేత శ్రీ ధరణి దుర్గమ్మ తల్లి దేవాలయానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని సాంప్రదాయబద్ధంగా కొబ్బరికాయ కొట్టి దేవాలయ నిర్మాణ పనుల్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. శాంతినగర్ వాసులకు మరియు భక్తులకు ఎంతో ఆనందదాయకంగా దేవాలయ నిర్మాణం ద్వారా ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత పెంపొందుతుందని, ఈ దేవాలయ నిర్మాణం భక్తులందరికీ ఆశీస్సులు అందిస్తుందని తెలిపారు. ఇంద్రకిలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారిని సినీ హీరో నారా రోహిత్ ఆయన సతీమణి శిరీష దంపతులు నేడు దర్శించుకున్నారు. ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన నూతన దంపతులు అమ్మవారి ఆశీస్సుల కోసం ఆలయాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కుటుంబ సంబంధికుడైన నారా రోహిత్ దంపతులకు దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గారు, ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గారు, ఆలయ కార్యనిర్వహణాధికారి వికే షీనా నాయక్ స్వయంగా నూతన దంపతుల్ని సాధారణంగా ఆహ్వానించి అమ్మవారి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్శన అనంతరం వేద పండితులు నారా రోహిత్ దంపతులకు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం చైర్మన్ మరియు ఈవో అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించి వారి వైవాహిక జీవితానికి శుభాకాంక్షలు తెలిపారు. సితారా నుండి కబేలా వరకు ఉన్న అవుట్ఫాల్ డ్రైన్పై ఐరన్ మెష్ ఏర్పాటు చేయాలని కబేలా సెంటర్లో సిపిఐ నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
నగరపాలక సంస్థ అధికారులు అవుట్ఫాల్ డ్రైన్పై ఇంతమంది ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ ఈ డ్రైన్ మీద మెస్ ఏర్పాటు చేయకపోవడం దారుణమని విమర్శించారు. తక్షణమే నగరపాలక సంస్థ అధికారులు మెస్లు ఏర్పాటు చేయకపోతే స్థానిక ప్రజల్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సితారా సెంటర్ వద్ద నుండి కబిలా సెంటర్ వరకు ఉన్న అవుట్ఫాల్ డ్రైన్ అనేక మంది ప్రాణాల్ని బలికొందని, తక్షణమే ఈ డ్రైన్ మీద ఐరన్ మెష్ ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాల్ని కాపాడాలని సిపిఐ 45వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో కబిలా సెంటర్లో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమాల్లో పాల్గొన్నారు సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యురాలు పంచదార్ల దుర్గాంబ మాట్లాడారు. అనేక మంది చిన్నపిల్లలు, వయసులో ఉన్నవారు దురదృష్టవశాత్తు ఈ డ్రైన్లో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తెలిపారు. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మచిలీపట్నం మంగినపూడి బీచ్ భక్తులతో పోటెత్తింది. వేకువజాము నుండి భక్తులు పెద్ద ఎత్తున పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సముద్ర స్నానం ఆచరించి పూజలు నిర్వహించారు. వేద పండితులతో సముద్ర హారతి కార్యక్రమం నిర్వహించారు. సముద్రంలో స్నానం చేసే భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ఇందులో భాగంగా గజ ఈతగాళ్లు పడవల్ని సిద్ధం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసమని, పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉందన్నారు. ఈ సందర్భంగా మన ఆచారాలు, సంస్కృతిని పెంపొందించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఇంద్రకిలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారిని పౌర్ణమి గిరి ప్రదక్షిణ ఈరోజు కార్తీక పౌర్ణమి బుధవారం వేకువజామున అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి గిరి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు ఆలయ కార్యనిర్వహణాధికారి వికే షీనా నాయక్ గారు ప్రత్యేక పూజలు నిర్వహించి దృష్టి దోష నివారణకు గుమ్మడికాయని కొట్టారు. గిరి ప్రదక్షిణలో అశేష భక్తజనం ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో షీనా నాయక్ చాలా హుషారుగా పాల్గొన్నారు. వారు ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, ముఖ్య అతిథులు శ్రీనివాస్ శాస్త్రితో కలిసి భక్తులతో శ్రీ అమ్మవారి గిరి ప్రదక్షిణకు పాదయాత్ర ముందుకు సాగారు. దీంతో భక్తుల్లో ఆలయ సిబ్బందిలో మరింత ఉత్సాహం పెరిగింది. వేకువజామునే వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కన్నుల పండుగగా జరిగిన ఈ దృశ్యాన్ని తిలకించిన భక్తులు ఆనందంతో మునిగిపోయారు. పౌర్ణమి గిరి ప్రదక్షిణ విజయవంతంగా ముగిసింది. ఓం శ్రీ కనకదుర్గాయ నమః. మనకు పవిత్ర మాసమైనటువంటి కార్తీక మాసంలో ఈరోజు కార్తీక పౌర్ణమి రావడం చాలా సంతోషం. ముఖ్యంగా మనకు ఈ రోజుతో ఈ యొక్క భవానీ మండలా దీక్షలు కూడా మనకు 1వ తారీఖు నుంచి 20వ తారీఖు కంప్లీట్ అయిపోయింది. ప్రత్యేకించి ఈరోజు మనకు 2:30 గంటకు లక్ష బిల్వార్చన, అదేవిధంగా సాయంకాలం ప్రత్యేక కార్తీక దీపోత్సవం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనకు అండ్ జ్వాలా తోరణం కూడా కంప్లీట్ అవుతుంది. ఈరోజు ముఖ్యంగా భక్తులందరూ కూడా కార్తీక మాసం కాబట్టి, కార్తీక పౌర్ణమి కాబట్టి నదీ స్నానాలు కూడా చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. గతంలో కన్నా ఈసారి భిన్నంగా, ఎందుకంటే జరుగుతున్న కాలాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి టెంపుల్లో కూడా అనేక రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నాము. భక్తులు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఒక సిస్టమేటిక్గా ఎక్కడా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా ఈ యొక్క ప్రత్యేక కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని కూడా కొద్దిగా రెస్ట్రిక్ట్ చేయడం అనేది జరిగింది. ఆ విధంగా ఈరోజు మనకు మేజర్గా ఈ రోజుతో చివరి రోజు మండలా దీక్ష ధారణ అనేది. ఇక రాబో యొక్క భవానీ దీక్షలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా ప్రత్యేకించి ప్రజల్లోకి, భక్తుల్లోకి తీసుకెళ్ళడానికి మేమంతా కూడా ఈ యొక్క అర్చక సిబ్బంది, వైదిక సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు అందరం కలిసి రాబో రోజుల్లో ఈ యొక్క దేవాలయాన్ని ఇంకా మంచిగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనేలాగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై దుర్గా, జై నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, ఆది మధ్యాంత స్వరూపిణి, చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరిక విశేష ఉత్సవాల్లో భాగంగా ఈ మాసోత్సవ విశేషంలో ఈరోజు కార్తీక పూర్ణిమ అత్యంత ప్రధానమైనటువంటి పర్వదినము. ఎందుకంటే మనకి ఆ కా మా పై అని చెప్పని సామెత ఉన్నది. అంటే ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ సంవత్సరంలో విశేషమైనటువంటి పూర్ణిమ పర్వదినాలు. ఈ పర్వదినాల్లో చేసినటువంటి ఒక నమస్కారం చేసినా కానీ అమ్మవారికి శతకోటి నమస్కారాల యొక్క ఫలం దక్కుతుంది అని చెప్పని మనకి పురాణాలు చెప్తున్నాయి. అటువంటి ఈ మా కార్తీక పూర్ణిమ నాడు నదీ స్నానం ఆచరించి అమ్మవారి యొక్క స్వామివారి దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి, సర్వ పాపహరణం అవుతుంది.
అటువంటి ఈ కార్తీక పూర్ణిమ రోజున అందున అమ్మవారి యొక్క ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణము మల్లేశ్వర స్వామితో సహా చేయడం జరుగుతున్నది. దుర్గా మల్లేశ్వరుల యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఈరోజు ప్రత్యేకించి స్వామివారికి కార్తీక మాసం పూర్ణిమ సందర్భంగా సాయంత్రం లక్ష బిల్వ అర్చన మధ్యాహ్నం 2:30 గంటలకి, సాయంత్రం మళ్ళీ హారతులు అయిపోయింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు డొక్కా సీతమ్మ పేరుతో ట్రస్టును స్థాపించి పేదలకు ఉచితంగా అన్నదానం నిర్వహిస్తున్నామని డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు అవుటుపల్లి విజయకుమారి తెలిపారు. ప్రస్తుతం నెలకు 2 సార్లు నిర్వహిస్తున్న అన్నదానం దాతలు సహకరిస్తే ప్రతిరోజు నిర్వహిస్తామని తెలిపారు. 25,000 విలువ చేసే వంట సామగ్రి అందించిన దాసరి ప్రశాంతికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 2 ఏళ్లుగా నిరంతరంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్టుకు కావలసిన వంట సామగ్రిని దాసరి ప్రశాంతి అనే మహిళ 25,000 విలువ చేసే వంట పాత్రల్ని ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు విజయలక్ష్మికి అందించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గ పరిశీలకులు శ్యాంప్రసాద్, ఆల్ ఇండియా చిరంజీవి యువత ప్రతినిధి కృష్ణప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై ట్రస్ట్ చేసిన సేవల్ని అభినందించారు. ప్రతి నెల 5వ తేదీ, 25వ తేదీలో సుమారు 500 మందికి అన్నదానం చేయడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు ట్రస్ట్ ప్రారంభించి సేవా కార్యక్రమాలు కొనసాగించడం సంతోషకరమని తెలిపారు. మంచి కార్యక్రమం. మరి పవన్ కళ్యాణ్ గారికి అతి ఇష్టమైన కార్యక్రమం ఏదన్నా ఉందంటే అన్నార్తుల ఆకలి తీర్చే డొక్కా సీతమ్మ గారు చేసిన ఆవిడ మంచి పనులే. మరి మేము చేసే ఈ మంచి పని పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్తే ఆయన ఆశీస్సులు కూడా మాకుంటే బాగుంటుందని చెప్పేసినని ఇప్పుడు తెలియపరచడం జరిగింది. దాని వంతుగా మాతో నాగబాబు గారు కొద్దిగా నిత్యం ఏదో సందర్భంలో మాకు కలుస్తూనే ఉంటారు. అతి త్వరలో నాగబాబు గారి దృష్టికి తీసుకుని మరి పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ తీసుకుని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకుని ఆయన ఆశీస్సులు కూడా మేము మరి పవన్ కళ్యాణ్ గారి ద్వారా విజయకుమారి గారికి అందజేయాలని చెప్పేసి దాంట్లో భాగంగా నేను కృషి చేస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. పేరు విజయకుమారి అండి. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్టు పెట్టామండి. అది పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం మేము ఈ ట్రస్ట్ని స్టార్ట్ చేసాము. 2 years నుంచి రన్ చేస్తున్నాము. ప్రతిసారి మేము వంట పాత్రలకి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళము. అట్లాగని చెప్పి దాసరి ప్రశాంతి గారిని మేము అడగడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి 25,000 పెట్టి ఈ సామాన్లు కొనివ్వడం, మాకు వంట పాత్రలు కొనివ్వడం జరిగిందండి. వారికి మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ అనేది నెలలో 2 సార్లు పెడుతున్నాము అన్నదానం కార్యక్రమం. అలా కాకుండా ప్రతినిత్యము ప్రతిరోజు ఈ అన్నదాన కార్యక్రమం జరగాలని, ఈ కార్యక్రమం ఈ డొక్కా సీతమ్మ గారిది కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళాలని మా కోరిక సార్. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారాలు. నేను సంసాని విజయలక్ష్మి, డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలని. ఈ 2 సంవత్సరాల నుంచి మేము ఈ చారిటబుల్ ట్రస్ట్ని అందరి అభినందనలతో మేము ముందుకు తీసుకెళ్తున్నాము. ఇలాగే అందరూ మాకు సహకరించి మాకు అన్ని విధాల డొనేషన్లు అయినా కానీ ఏదైనా మా అండదండలుగా ఉండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ మీడియా ద్వారాగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు కొలుసు బేబీ రాణి. నేను డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్కి మెంబర్ని. మాది 2 సంవత్సరాల నుంచి డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నామండి. విజయకుమారి గారి ఆధ్వర్యంలో, అవుటుపల్లి విజయకుమారి గారి ఆధ్వర్యంలో జరుపుతున్నామండి. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది చక్కగా అందరూ ప్రోత్సహించి ఈ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించాలని కోరుకుంటున్నామండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని శ్రీ శివకేశవ ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమం. పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందిన భక్తులు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నగరంలో భక్తులతో కిటకిట్లాడిన శివాలయాలు. హరహర మహాదేవ శంభో శంకర నినాదాలతో మారుమోగిన శైవ క్షేత్రాలు. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్టుకు 25,000 రూపాయలు విలువ చేసే వంట సామగ్రిని అందించిన దాసరి ప్రశాంతి.
విజయవాడలో వసంతం 2025 చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. ఎగ్జిబిషన్లో స్టాల్స్ను పరిశీలించిన మంత్రి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.